విరాట్ కోహ్లీ ఈ పేరు చెబితే క్రికెట్ ప్రపంచం ఊగిపోతుంది. దశాబ్దంన్నర నుంచి వరల్డ్ క్రికెట్ను శాసిస్తూ వస్తున్నాడు ఢిల్లీ కెరటం. హస్తిన్లో గల్లీ క్రికెట్ ఆడుతూ ఎదిగిన విరాట్ ఆ తర్వాత కాలంలో ఏకంగా ప్రపంచ క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ ఎవరికీ అందని స్థాయికి చేరుకున్నాడు. టీమిండియాకు స్టార్ బ్యాటర్ అయ్యాడు. అలాగే ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతూ బ్రాండ్గా మారాడు. అడ్వర్టైజ్మెంట్స్లో నటిస్తూ హోటల్, క్లోతింగ్ బిజినెస్ నడుపుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు. అతడు తలుచుకున్న వస్తువు క్షణాల్లో కళ్ల ముందు వాలాల్సిందే. అయితే ఈ రేంజ్లో ఉన్న కోహ్లీ ఒకప్పుడు ఆకలి కష్టాలు చూశాడట. తిండి కోసం రూపాయి దాచుకున్నాడట. ఈ విషయాన్ని భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ అందరికీ స్టార్, కానీ తనకు మాత్రం చీకూనే అని భారత మాజీ ఆటగాడు ఇషాంత్ శర్మ అన్నాడు. బయటి వాళ్లకు అతడు స్టార్, కానీ తాను అలా చూడనని చెప్పాడు. ఎందుకంటే అండర్-17 నుంచి విరాట్ కోహ్లీతో కలిసి ఆడుతున్నట్లు చెప్పాడు. కోహ్లీ తనకు చిన్నప్పటి స్నేహితుడని చెప్పాడు. అండర్-19 ఆడుతున్నప్పుడు తమ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయా అని పదే లెక్క పెట్టేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఎంత మనీ ఉందో దాన్ని బట్టే ఆహారానికి ఖర్చు పెట్టుకునేవాళ్లమని తెలిపాడు. అండర్-19 మ్యాచ్లో ఆడడం ద్వారా వచ్చిన టీఏ డబ్బుల్ని దాచుకునేవాళ్లమని ఇషాంత్ శర్మ అన్నాడు. అందరికీ తెలిసిన కోహ్లీ వేరని, తనకు మాత్రమే తెలిసిన విరాట్ మరో వ్యక్తి అని అన్నాడు. స్నేహితుడు మాత్రమే కాదు, సోదరుడిలా భావిస్తానని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ ఈ స్థాయి వరకు రావడం గొప్ప విషయమన్నాడు. అందరూ విరాట్ను గొప్ప వ్యక్తిలా చూశారని అన్నాడు. కానీ వాస్తవానికి కోహ్లీ కూడా అందరిలాంటి మామూలు మనిషి అని, ఈ రేంజ్కు చేరుకునేందుకు విరాట్ ఎంతగా శ్రమించాడో అర్థం చేసుకోవాలని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.